ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ రోజుతో భారతదేశం లోపల ఆర్ఎస్ఎస్ ఏర్పడి దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. ఈ రోజు మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి రూ. 100 కాయిన్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి చాలా మంది వ్యక్తులు, మన దేశంలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ని హిందూ ఉగ్రవాద సంస్థగా పేర్కోవటం అనేది జరుగుతుంది. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ని ఎందుకోసం స్థాపించడం అనేది జరిగింది? ఈ ఆర్ఎస్ఎస్ వల్ల మన దేశానికి ఏదైనా ప్రయోజనం ఉందా లేదా? మరి ఆర్ఎస్ఎస్ ని భారతదేశం లోపల ఎన్నిసార్లు బ్యాన్ చేయడం జరిగింది? ఈ విధంగా ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి పూర్తి చరిత్ర గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రస్తుత సమాజంలో ఆర్ఎస్ఎస్ పై ఉన్నటువంటి అపోహలను తొలగించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. కాబట్టి మీరందరూ కూడా వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్దాం. వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. అదేంటంటే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ఏర్పడినటువంటి సమయం లోపలనే భారతదేశం లోపల ఒక ప్రముఖమైనటువంటి పార్టీ కూడా స్థాపించబడింది. ఆ పార్టీ ఏంటనేది మీరు కింద ఆప్షన్స్ లోపల ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆప్షన్ ఏ వచ్చేసి టీడీపీ పార్టీ, ఆప్షన్ బి వచ్చేసి బీజేపీ పార్టీ, ఆప్షన్ సి వచ్చేసి ముస్లిం లీగ్ పార్టీ, ఆప్షన్ డి వచ్చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ. సో ఇందులోపల ఆర్ఎస్ఎస్ ఏర్పడిన సమయం లోపల ఏర్పడినటువంటి పార్టీ ఏదనేది మీరు కింద ఆప్షన్స్ ని చూసి అందులో సరైన దాన్ని ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరిలో ఈ యొక్క క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆర్ఎస్ఎస్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఆర్ఎస్ఎస్ గీతం. ఆ యొక్క గీతాన్ని ఒకసారి ఆలపించి ఈ యొక్క వీడియో లోపలికి వెళ్దాం. నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్తే పతత్వేషకాయో నమస్తే నమస్తే అని ఆర్ఎస్ఎస్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క గీతాన్ని ఆలపిస్తాడు. మరి అలాంటి ఆర్ఎస్ఎస్ ని ఎందుకోసం స్థాపించడం జరిగింది, దాని వెనకాల ఉన్నటువంటి కారణాల గురించి డీటెయిల్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి భారతదేశం లోపల ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ని స్థాపించినటువంటి వ్యక్తి హెగ్డే గారు. మరి హెగ్డే గారు ఆర్ఎస్ఎస్ ని స్థాపించడానికి దాని వెనకాల బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. అవేంటంటే హెగ్డే గారు తన చదువుల నిమిత్తం కలకత్తాకు వెళ్ళి ఆ కలకత్తాలో ఉన్నటువంటి ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం లోపల విద్యను అభ్యసించిన తర్వాత అదే సమయంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడటం అనేది జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరమని దాదాబాయి నౌరోజీ బాలా గంగాధర్ తిలక్ గారిని మరియు హెగ్డే గారిని కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పడంతో ఆయన కోరిక మేరకు బాలా గంగాధర్ తిలక్ గారు మరియు హెగ్డే గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో చాలా చురుకైనటువంటి పాత్ర వీళ్ళు పోషించడం అనేది జరిగింది. 1917 సంవత్సరం లోపల టర్కీ దేశంలో అక్కడ ముస్లింల నుంచి అధికారాన్ని ఖలీఫాలు లాక్కోవటం అనేది జరిగింది. ఈ ఖలీఫాలు అక్కడ అధికారాన్ని లాక్కోవటం ద్వారా భారతదేశంలో దాన్ని నిరసిస్తూ ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇది నిజానికి ఒక మతపరమైనటువంటి ఉద్యమం. ఈ యొక్క ఉద్యమానికి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చి ఆ యొక్క ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అప్పట్లో ముస్లిం లీగ్ పార్టీని స్థాపించినటువంటి మహమ్మద్ అలీ జిన్నా ప్రోద్బలముతోటి మహాత్మా గాంధీ గారు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. ఈ ఈ విషయము హెగ్డే గారికి నచ్చలేదు. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రత్యేకంగా ఒక మతపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది హెగ్డే గారికి నచ్చలేదు. అయినా సరే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి అనేక రకాల సభలలో సమావేశాలలో పాల్గొనడం అనేది చేశాడు. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ హెగ్డేకి కాంగ్రెస్ పార్టీ నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమాల పైన విసుగు రావటం అనేది జరిగింది. దాంతో హెగ్డే గారు ఇది ఇలాగే కొనసాగితే భారతదేశంలో ఉండేటువంటి హిందూ సమాజానికి చాలా ప్రమాదం అని భావించి దానికోసం ఏదైనా ఒక సంస్థను స్థాపించాలి, దానికోసం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఆయన ఒక్కడే అనుకోవటం అనేది జరిగింది. కాబట్టి ప్రపంచంలో ఏ పనైనా సరే ఒక్కడితోటే ప్రారంభం అవుతుంది. కాబట్టి దానికి ఎగ్జాంపుల్ మనం హెగ్డే గారిని చెప్పుకోవచ్చు. అలాంటి హెగ్డే గారు 1925 సంవత్సరం లోపల సెప్టెంబర్ నెల లోపల దసరా పండుగ విజయదశమి రోజున ఆయన ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించడం అనేది జరిగింది. ఈ సంఘ్ను స్థాపించినప్పుడు హెగ్డే గారి వెంబడ కేవలం 7 మంది వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఆ 7 మంది వ్యక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది
భారతదేశం లోపల మహారాష్ట్ర రాష్ట్రంలో నాగపూర్ లో ప్రారంభమైనటువంటి యొక్క ఆర్ఎస్ఎస్ తర్వాత మెల్లమెల్లగా మహారాష్ట్ర మొత్తం కూడా వ్యాపించడం అనేది జరిగింది. ఆర్ఎస్ఎస్ లో ఉండేటువంటి ఈ యొక్క కార్యకర్తలు చేసేటువంటి పని ప్రతిరోజు ఉదయమే వీళ్ళు శాఖను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క శాఖ లోపల సూర్య నమస్కారాలు కావచ్చు, దేశభక్తికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, దేశభక్తి గీతాలు కావచ్చు, మరియు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి గొప్ప గొప్ప వీరుల చరిత్ర కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలని ఈ యొక్క శాఖ లోపల వీళ్ళందరూ కూడా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. దీనికి బాగా ఆకర్షితులైనటువంటి చాలా మంది వ్యక్తులు మెల్లమెల్లగా మహారాష్ట్ర ప్రాంతంలో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ లోపల శాఖ లోపల జాయిన్ కావటం అనేది ప్రారంభించారు. దాదాపు దేశంలో మహారాష్ట్రలో ఉండేటువంటి చాలా మంది యువత కూడా మెల్లమెల్లగా ఆర్ఎస్ఎస్ లోపల జాయిన్ కావటం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క భావాజాలాలు నచ్చి అందరూ కూడా దీనికి అడక్ట్ కావటం అనేది జరిగింది. కాకపోతే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ బలపడడానికి ప్రధాన కారణం వచ్చేసి కాశీలో ఉన్నటువంటి బనారస్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి మదన్ మోహన్ మాలవ్య గారు ఆ చుట్టుపక్కల ప్రాంతం లోపల ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వటం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యాలయం ఏర్పాటు చేశారో అప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందటం అనేది జరిగింది. మరి ఇలా వ్యాప్తి చెందినటువంటి సందర్భం లోపల 1940 లోపల హెగ్డే గారు మరణించడం అనేది జరిగింది. హెగ్డే గారు మరణించిన తర్వాత ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి గురూజీ. ఈయననే మనము గోల్వాల్కర్ అనేటువంటి పేరుతో పిలవటం అనేది జరుగుతుంది. ఈయన బెనారస్ విశ్వవిద్యాలయం లోపల ఆచార్యులుగా పనిచేయడం అనేది జరిగింది. ఈయన వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ అనేది మరింత విస్తృతంగా భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందటం అనేది జరిగింది. మరి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి ఎక్కువ సంస్థలు, ఎక్కువ బ్రాంచెస్ అనేవి అత్యధికంగా క్రిస్టియన్స్ ఉన్నటువంటి కేరళ రాష్ట్రం లోపల దాదాపు 5,000 బ్రాంచ్లు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి బ్రాంచ్లు కేరళ రాష్ట్రంలో ఉండడం అనేది జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోపల దాదాపు 7,000 బ్రాంచ్లు ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటివి ఉండటం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది విస్తృతంగా వ్యాప్తి చెందడం అనేది జరిగింది. నేటికి కూడా మన భారతదేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ లోపల శిక్షణ పొందినటువంటి వాళ్ళు 1,000,000 మందికి పైగా ఉండటం అనేది జరిగింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల లోపల ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉండటం అనేది జరిగింది. మరి ఇలాంటి ఆర్ఎస్ఎస్ అనేది మన భారత స్వాతంత్ర ఉద్యమం లోపల కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేది జరిగింది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం లోపల వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు నిర్విరామంగా పోరాటం చేసి దేశ స్వాతంత్రం కోసం కృషి చేయడం అనేది జరిగింది. ఇలాంటి సందర్భం లోపలనే మొట్టమొదటిసారిగా భారతదేశం లోపల ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. అదే 1948 సంవత్సరం లోపల మహాత్మా గాంధీ గారిని గాడ్సే అనేటువంటి వ్యక్తి చంపివేయటం ద్వారా ఆ యొక్క ఆర్ఎస్ఎస్ సంస్థని భారతదేశంలో బ్యాన్ చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ గాడ్సే అనేటువంటి వ్యక్తి కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆర్ఎస్ఎస్ భావజాల వల్లనే ఆయన మహాత్మా గాంధీని చంపి ఉంటాడన్న ఉద్దేశంతో భారతదేశం లోపల ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. 1975 సంవత్సరం లోపల అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు భారతదేశం లోపల ఎమర్జెన్సీని ప్రకటించడం అనేది జరిగింది. ఆ సమయం లోపల కూడా భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇది రెండవసారి ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసినటువంటి సమయం. అదే విధంగా మూడవసారి కూడా భారతదేశం లోపల ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు. అది ఎప్పుడంటే 1992 సంవత్సరం లోపల బాబ్రీ మసీద్ కూల్చివేత సమయం లోపల కూడా భారతదేశం లోపల ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశం లోపల ఆర్ఎస్ఎస్ ని 3 సార్లు బ్యాన్ చేయడం అనేది జరిగింది. 1989 బాబ్రీ మసీద్ ను ఉద్దేశించి రాజీవ్ గాంధీ గారు ఆర్ఎస్ఎస్ దగ్గర చర్చించడానికి ముందుకు రావడం అనేది జరిగింది. కానీ రాజీవ్ గాంధీ దగ్గర చర్చించడానికి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ముందుకు రాకపోవటం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రామ మందిరం అనేటువంటి అంశాన్ని రాజకీయంతో ముడిపెట్టొద్దన్న ఉద్దేశంతో ఎవరు కూడా ఈ యొక్క సమావేశానికి, ఈ యొక్క చర్చలకు హాజరు కాకపోవటం అనేది జరిగింది. అయితే తిరిగి రాజీవ్ గాంధీ మరణం తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి విపి సింగ్ గారు, ఈ యొక్క విపి సింగ్ ప్రభుత్వం లోపల కూడా చాలా మంది రామ మందిరానికి సంబంధించిన అంశాన్ని, దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విపి సింగ్ గారు కూడా దీని లోపల విఫలం కావటం అనేది జరిగింది. ఇలా రాజకీయపరమైనటువంటి అంశాల లోపల విరక్తి చెందినటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రతినిధులు రామ మందిరం అనేటువంటి అంశం కేవలం రాజకీయం ద్వారానే మనము సాధించవచ్చు అనేటువంటి ఉద్దేశానికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ భారతదేశ వ్యాప్తంగా రాజకీయంగా తమ యొక్క ఉనికిని చాటుకోవడం కోసము దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలని రాజకీయపరమైనటువంటి అంశాల లోపల ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ నుంచి మన దేశంలో రాజకీయ రంగం లోపలికి అడుగు పెట్టినటువంటి వాళ్ళే
ఎల్కే అద్వానీ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, నేడు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ లాంటి వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ నుంచే రాజకీయం లోపలికి వచ్చి ఈరోజు మన దేశం లోపల ఉన్నతమైనటువంటి పదవులలో ఉండటం అనేది జరిగింది. ఈ రోజు భారతదేశం లోపల రామ మందిరం నిర్మించడం అంటే కూడా దానికి ప్రధాన కారణం మనం ఆర్ఎస్ఎస్ గా చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం కారణంగానే రామ మందిరానికి సంబంధించిన అంశం, దానికి సంబంధించిన సొల్యూషన్ ఈ రోజు మనకు లభించడం అనేది జరిగింది. మరి ఆర్ఎస్ఎస్ వల్ల భారతదేశానికి ఏదైనా ఉపయోగం ఉందా లేదా? మరి ఆర్ఎస్ఎస్ అనేది నిజంగా భారతదేశంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేసిందా? మరి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనే దానిని హిందూ ఉగ్రవాద సంస్థగా పోలుస్తున్నారు కదా, ఇందులో నిజం ఉందా లేదా? ఈ విషయాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం రావడం అనేది జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ప్రాంతంగా, స్వాతంత్ర దేశంగా ఉన్నటువంటి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. అప్పట్లో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ తమ దేశంలో కలుపుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయం లోపల జవహర్లాల్ నెహ్రూ గారికి ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి ఉంటే, అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీంట్లో జోక్యం చేసుకొని ఆర్ఎస్ఎస్ అధినేత అయినటువంటి హెగ్డే గారితో మాట్లాడి వారి ప్రోద్బలంతో జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన రాజును ఒప్పించి జమ్మూ కాశ్మీర్ ని భారతదేశం లోపల విలీనం చేయటం లోపల ఆర్ఎస్ఎస్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేది జరిగింది. అంతేకాదు 1962 సంవత్సరం లోపల భారత్ చైనా ఈ యొక్క యుద్ధం జరిగినటువంటి సమయం లోపల కూడా భారతదేశానికి సంబంధించినటువంటి సైనికులకు ఎంతగానో సహాయం చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ గా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆ రోజు చూపించినటువంటి ఆ యొక్క సాహసానికి, వారు చేసినటువంటి సేవకు కృతజ్ఞతగా 1963 సంవత్సరం లోపల జరిగినటువంటి ఎర్రకోటలో జరిగినటువంటి రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడ మార్చ్ పాస్ట్ లోపల ఆర్ఎస్ఎస్ ని పాల్గొనమని అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ కి సూచించడం అనేది జరిగింది. అప్పటి ప్రధానమంత్రి సూచన మేరకు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి దాదాపు 3000 మంది కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి పర్యటన లోపల పాల్గొనడం అనేది జరిగింది. మరి అంతేకాకుండా 1965 సంవత్సరం లోపల ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినటువంటి ఆ సందర్భం లోపల కూడా అక్కడ ఉన్నటువంటి మన భారతీయ సైనికులకు ఆహార సదుపాయాలను కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కల్పించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆర్మీ కుటుంబాలకు కూడా ఎంతగానో సహాయం చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ గా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క యుద్ధ సమయం లోపల గాయపడినటువంటి ఎంతో మంది సైనికులకు రక్తదానము చేసినటువంటి వ్యక్తులు కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలుగా మనం చెప్పుకోవచ్చు. కేవలం ఇవి మాత్రమే కాదు, మన భారతదేశం లోపల జరిగేటువంటి అనేక రకాల విపత్తుల సమయం లోపల కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ వంతు సహాయంగా ముందుకొచ్చి దేశ సేవ చేసేటువంటి గొప్ప వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో సంభవించేటువంటి అనేక రకాల ప్రకృతి వైపరీత్యాల లోపల భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు వారికి సంబంధించినటువంటి సేవ అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో జరిగేటువంటి అనేక రకాల సేవా కార్యక్రమాల లోపల కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాంటి ఆర్ఎస్ఎస్ ని మనము ఉగ్రవాద సంస్థతో పోల్చడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకోసం అంటే ఉగ్రవాదం అంటే మనుషులను చంపటం, విచక్షణ రహితంగా మనుషులపైన దాడి చేయడం. కానీ ఏ రోజు కూడా ఆర్ఎస్ఎస్ ఇలాంటి పనులు చేయలేదు. వీళ్ళు భారతదేశం అనేది యూనిటీగా ఉండాలి, భారతదేశంలో ఉండేటువంటి ప్రజల మధ్య ఐక్యమత్యాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ పనిచేయడం అనేది జరిగింది. కాబట్టి అలాంటి ఆర్ఎస్ఎస్ ని ఉగ్రవాదంతో పోల్చడం అనేది అతిపెద్ద తప్పుగా చెప్పదలుచుకున్నాను. నిజానికి ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అంటే ఇక్కడ ఎవరు కూడా ఎవరి ప్రోద్బలంతోటి కూడా ఈ యొక్క సంఘంలో జాయిన్ కావడం అనేది జరగదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఇందులో జాయిన్ కావడం అనేది జరుగుతుంది. ఈ సంఘంలో చేరటం ద్వారా మీకు ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలు అనేవి ఉండవు. అవసరమైతే మీరే ఈ యొక్క సంఘం కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. అందుకోసమే ఆర్ఎస్ఎస్ లో పనిచేసేటువంటి కార్యకర్తలు అందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆర్ఎస్ఎస్ లో ఉండేటువంటి చాలా మంది కార్యకర్తలు కూడా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా ఉండిపోవటం అనేది జరుగుతుంది. వీళ్ళు నిరంతరము తమ గురించి తాము ఆలోచించుకోవటానికంటే ఎక్కువగా దేశం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు పడుకున్నా లేచున్నా ఏ పని చేసినా సరే వాళ్ళ మనసులలో నిరంతరం వాళ్ళు ఆలోచించేది దేశభక్తి మాత్రమే. ఈ రోజు భారతదేశం లోపల తమ గురించి ఆలోచించేటువంటి స్వార్థపరులు ఉన్నటువంటి ఈ కాలం లోపల నిజమైనటువంటి దేశభక్తులు ఎవరంటే భారతదేశ సరిహద్దులలో పోరాటం చేసేటువంటి సైనికులు అయితే మరొకరు మాత్రం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా చెప్పుకోవచ్చు. వారు నిజంగా ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఏవి కూడా ఆశించకుండా చాలా స్వచ్ఛందంగా ఈ యొక్క సంస్థలలో పనిచేయటం అనేది జరుగుతుంది. వారు నిజానికి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ లో పనిచేసేటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రతిరోజు వివిధ ప్రాంతాల లోపల సంచరిస్తూ ఉండటం అనేది జరుగుతుంది.
వాళ్ళందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే వాళ్ళ కులము, మతము, జాతి అనేటువంటి భేదం లేకుండా అందరి ఇళ్లలో భోజనం చేయడం అనేది చేస్తారు. మరి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశము మరియు ముఖ్య లక్ష్యం ఏంటంటే అఖండ భారత్ ని ఏర్పాటు చేయటము. అఖండ భారత్ అంటే ఒకప్పుడు భారతదేశం అంటే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మారు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాల అన్నిటి కలయికతో ఏర్పడ్డదే అఖండ భారత్. తిరిగి అలాంటి అఖండ భారత్ ని నిర్మించాలనడే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఏదో ఒక రోజు ఈ యొక్క కళ నెరవేరుతుందని ఆర్ఎస్ఎస్ యొక్క దృఢమైనటువంటి సంకల్పంగా మనం చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా మన యొక్క హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి వీటన్నిటిని కూడా మన తర్వాత తరాలకు అందించాలన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది పనిచేయటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది పనిచేస్తుంది. నిజానికి ఆర్ఎస్ఎస్ అనేది ఏ రోజు కూడా ఏ ఒక్క మతాన్ని కించపరచడం కానీ తక్కువ చేయడం లాంటి పనులు చేయలేదు. ఎందుకోసం అంటే ఈ రోజు భారతదేశం లోపల రకరకాల కులాలు, మతాలు ఉన్నవి. దాంతో పాటుగా ఆర్ఎస్ఎస్ ఉంది. ఒకవేళ నిజంగా ఆర్ఎస్ఎస్ గాన భారతదేశం లోపల ఏ కులము, ఏ మతము ఉండొద్దు అని అనుకుంటే ఈరోజు నిజానికి భారతదేశంలో హిందూ మతం మాత్రమే ఉండేది. కానీ అలా ఎప్పుడు కూడా వాళ్ళు అనుకోలేదు. కాబట్టి చాలా మంది వ్యక్తులకు ఆర్ఎస్ఎస్ పైన రకరకాల అపోహలు ఉన్నవి. అవన్నీ కూడా మధ్యవర్తులు కల్పించేటువంటి కొన్ని రకాల కల్పితాల వల్ల మాత్రమే ఆర్ఎస్ఎస్ పైన ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి లోపల దేశంలో ఉండేటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి వాటి నుంచి మీరు బయటపడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. కాబట్టి మరి భవిష్యత్తు లోపల భారతదేశానికి ఎవరు పిఎం కాబోతున్నారు అనేటువంటి విషయం పైన మీ యొక్క కామెంట్ ని కింద వీడియోలో తెలియజేయాలని ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియోలో ఏమైనా తప్పుగా చెప్పినట్టయితే నన్ను క్షమించండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.